కానీ ఒక్క మాట అయితే చెప్తున్నా, లాస్ట్ 4-5 డేస్ నుంచి నేను చాలా ఎక్స్టెన్సివ్ హోంవర్క్ చేస్తున్నా. అంబేద్కర్ గారిని వదిలిపెట్టలేదు వీళ్ళు అంటే, ఇక మాదిలత ఏ పార్టీ వ్యక్తి అండి వీళ్ళ ముందు? ఆయన కూడా ఈ దొంగ ఓట్ల బాధలు నెహ్రూ హయాంలో నెహ్రూ వల్ల అనుభవించగలిగితే ఆ కక్ష తీర్చుకోవడానికైనా నేను రాజకీయాల్లో ఉండాలేమోనండి. అంబేద్కర్ గారి కక్ష, ఆయనకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవడానికన్నా రాజకీయంలో బహుశా మాధవీలత ఉండాలేమో. అంటే ఈ రకంగా వీళ్ళు ఎంతమందిని ఎన్ని చోట్ల అణగదొక్కగలరు, వీళ్ళు అణగదొక్కుతున్నారు అనే ఒక వ్యవస్థను, అంటే ఈరోజో రేపో ఎల్లుండి కోసమో కాదు, 1951లోనే నెహ్రూ ఆధ్వర్యంలో ఎప్పటికీ కాంగ్రెస్ నిలబడిపోవాలి అనంటే, ఓహో దొంగ ఓట్ల సృష్టీకరణ ఇంత ముఖ్యమా అని చైతన్యవంతుడైన నెహ్రూ ఒక అంబేద్కర్ గారితో మొదలుపెట్టి అది ఇలా అసదుద్దీన్ ఓవైసీ పురాణా బస్తీలో డాక్టర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో డీలిమిటేషన్లో ముస్లిమ్స్ అంతా ఏర్పడే ఒక పాత బస్తీ ఎంపీ సీట్ని తయారు చేయడంతో సహా దొంగ ఓట్లని నింపి 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 పెట్టుంచారు. మాట్లాడుతుందంతా జనాలు వింటున్నప్పుడు నిజమని అనుకోవాలని అనుకుంటారా మీరు? వాళ్ళు నిజమని అనుకోకపోతే అది వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే మనము ఏది కూడా వెనక వెళ్ళి ఈరోజు టెక్నాలజీ, ఇంటర్నెట్ ఎంత అద్భుతంగా ఉందంటే దానివల్ల మనం చెడిపోవడమే కాదు, ఇతిహాసం తెలుసుకొని నిజాలను తెలుసుకొని ఒక దృక్పథం కూడా మనకు ఉండాలి. ఇప్పుడు మాధవీలతకి 1951లో మాధవీలత పుట్టి లేదు, కానీ నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఈరోజు థ్యాంక్స్ టు టెక్నాలజీనివే మనము కనుక ఒక నిజాన్ని తెలుసుకోవాలి అనే కంకణధారులమైతే కనుక ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ ఉంది ఈరోజు.